వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సురేష్. చిత్తూరు జిల్లా గంగాధరనేల్లూరు నియోజకవర్గంలో టీడీపీ 2 వర్గాలు ఒకటయ్యాయా? అధిష్టాన జోక్యంతో ఎమ్మెల్యే థామస్ చిట్టిబాబు నాయుడు కలిశారా? ప్రస్తుత నియోజకవర్గ రాజకీయాల్లో ఇదే విషయం హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల తర్వాత గంగాధరనేల్లూరు టీడీపీలో ఎమ్మెల్యే థామస్ వర్గం, సీనియర్ నేత భీమనేని చిట్టిబాబు నాయుడు వర్గం అంటూ 2 శక్తి కేంద్రాలు ఏర్పడ్డాయి. సీనియర్ నాయకుడైన చిట్టిబాబు నాయకుడికి తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న అసంతృప్తి ఆయన అనుచరుల్లో పెరిగింది. ముఖ్యంగా వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నేతలకు ఎమ్మెల్యే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే ఆరోపణలు వినిపించాయి. అంతేకాదు, మండల పార్టీ అధ్యక్షుల ఎంపికలో కూడా చిట్టిబాబు నాయుడు వర్గానికి అన్యాయం జరిగిందన్న భావనతో ఇరు వర్గాల మధ్య దూరం మరింత పెరిగింది. దీంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ చిట్టిబాబు అన్నట్టుగా రాజకీయ వాతావరణం మారింది. ఇదే సమయంలో పార్టీ రాష్ట్ర స్థాయి పదవుల్లో భీమనేని చిట్టిబాబు నాయుడు రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శిగా ఎంపిక కావడం ఆయన రాజకీయ ప్రాధాన్యతను మరింత పెంచింది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఈ విభేదాలు పార్టీకి నష్టం కలిగించే అవకాశం ఉందని భావించిన టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగినట్టు సమాచారం. ఇరువురిని విజయవాడకు పిలిపించి చర్యలు జరిపి రాజీ కుదిర్చినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఇక ఇటీవల ఎమ్మెల్యే థామస్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై కూడా పార్టీ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. ఈ పరిణామాల మధ్య థామస్, చిట్టిబాబు నాయుడు కలిసి తీసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ కలయిక నిజంగా శాశ్వతమా, లేక స్థానిక ఎన్నికల వరకు మాత్రమేనా? గంగాధరనేల్లూరు టీడీపీలో అంతర్గత రాజకీయాలు ఇకపై ఎలా మారతాయన్నదే ఆసక్తికరంగా మారింది.